ఎందుకొచ్చింది మీకు పంచాయతీ? ఎట్లనే అన్న దోస్తాను లెక్కనే మంచిగుంటది. కొంచెం ప్రమాదం అనిపియదా చింటు మరి? అంటే ఇప్పుడు నీ దుష్మన్‌లకు గావచ్చు. మంచిగుంటానా మనతోని మంచిగుంటే బర్ఫుల్ మా ఇంట్లో దిల్లిచ్చేస్తా. అంటే భువనగిరిలో చింటు పేరు చెప్తే భయపడతారా? కేసులయినాయా చింటు ఏమన్నా నీ మీద? అయినాయి అన్న బెట్టింగ్ కేసులయినాయి. ఎన్ని కేసులయినాయి? అయినాయి ఒక 26 అయినాయి. 26 ఏళ్ల వయసులోనే 26 కేసులు. ఎప్పుడన్నా అటాక్ చేసిర్రా నేను? చేసిరన్న 2, 3 సార్లు అయింది. అప్పుడు అనిపియలేదా ఎందుకు మరి పంచాయతీ నాకు ఈ పెళ్లి అవసరమా లవ్‌లో పంచాయతీ? అలా చాలా హార్ట్‌ఫుల్‌గా ప్రేమించినాను. నమస్తే రస్సా టీవీ. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే చింటు. చింటూ ఇన్‌స్టాగ్రామ్‌లలో తను చెప్తున్న డైలాగ్ వెర్షన్స్ కావచ్చు, తను అంటే ఒక లైఫ్‌లో జరుగుతున్న విషయాలని తన డైలాగ్ స్టైల్‌లో అంటే తను ఒక డైలాగ్ చెప్తూ అసలు ఏంది సొసైటీ అనే దాని మీద డైలాగ్ వెర్షన్‌లో తెలియజేస్తుండు. సరే ఈ చింటూ ఎవరనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎప్పట్లాగే కొంతమంది టాలెంటెడ్‌ని మనం ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నామో ఇప్పుడు కూడా ఒక స్పెషల్ టాలెంటెడ్ కొత్తగా డిఫరెంట్‌గా చాలామంది చెప్తుంటారు. కానీ కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో అనిపించింది కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో కాబట్టి చింటుతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే చింటు. నమస్తే అన్న. ఏంటి సంగతులు? అసలు చింటు అంటే ఏంది? ఆ చింటు స్టైల్ ఏంది? ఆ బటన్ తీయడం ఏంది? ఆ! ఆ బొట్టు పెట్టడం ఏంది? భువనగిరి గుట్ట దగ్గర నిలబడి డైలాగ్ చెప్పడం. అసలు చింటు ఈ స్టైల్ ఎందుకు తీసుకుండు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎస్సీ అన్న. ఓకే. మాదిగా. అందుకనే బొట్టు పెడతా. దాంట్లో అట్లనే ఉంటది. ఓకే. నేను గుండె ఎందుకు తీస్తున్నా అంటే చూసే పోయిన కాడ ఆళ్ళకి రౌడీ లెక్కనే కనిపిస్తా. ఓకే. నేనున్నా నాకు ఒక కొడుకున్నాడు. కొడుకుల ప్రేమ వేరేటోళ్ళు వేరే వేరే రకాలుగా చూపించుకుంటారు. ఓకే. నేను ఈ రకంగా చూపించుకుంటాను. ఓకే. అంటే పెళ్లయింది. పెళ్లయిపోయిందా? ఓకే. అసలు చింటూ ఫస్ట్ చింటూ అనే అబ్బాయి, చింటూ అనే వ్యక్తి, చింటూ బాయ్ అనే వ్యక్తి ఇలాంటి వే ఆఫ్ స్టైల్‌లో ఈ డైలాగ్ చెప్పాలనే ఆలోచనలకు ఎప్పుడొచ్చింది? ఎందుకొచ్చింది? నాకు ఇష్టం అన్న ఇట్లా డైలాగులు కొట్టుడు. హ్మ్. మనం ఇట్లా కొంచెం ఎదగాలిగా అన్న. అందుకనే డైలాగులు కొట్టుడు షురూ చేసిన. ఓకే. చదువుకున్నావా? చదువుకున్నా. ఎంతవరకు చదువుకున్నావు? 10th వరకే చదువుకున్నా. తర్వాత ఆపేసిన అన్న. ఎందుకు? డ్యాడీ చనిపోయినుండే ఇక మమ్మీ నుండి జాబ్ పోరా అంటే జాబ్‌కెళ్ళి. అప్పుడెంత నీ వయసెంత డ్యాడీ చనిపోయినప్పుడు? 18 అంటుండే. 18 ఇయర్స్. 18. ఓకే. ఏం అనిపియలేదా? అంటే డ్యాడీ అట్లా జరిగినప్పుడు ఏంది లైఫ్ స్టైల్? ఉంటది అన్న ప్రతి ఒక్కరికి బాధ డ్యాడీ చనిపోయినప్పుడు. నాకు బాధ. ఎప్పటికి గుర్తుండిపోతది లైఫ్‌లో మర్చిపోలేను కదా! ఎందుకు ఏమైంది డ్యాడీకి? డ్యాడీ హెల్త్ ఇష్యూ. హెల్త్ ప్రాబ్లమ్. డ్రింక్ చేసేది డ్రింక్ చేసేది. నువ్వు తాగుతావా? తాగుతామా అప్పుడప్పుడు. హ్మ్. అంటే కొంతమందికి అంటే ఇప్పుడు నువ్వు ఒక డైలాగ్ చెప్పినావు కదా! అది చూసేవాని కళ్ళలో ఉంటది గానీ, నాకు నా కొడుకు గొప్ప కాబట్టి నా గుండెల మీద పేరు రాసుకున్నానని చెప్పేసి. ఆ! ఇప్పుడు నువ్వు కూడా మీ డ్యాడీ కొడుకే కదా! ఆ! సో, కాబట్టి నేనేమంటున్నానంటే, మీ డ్యాడీ అంటే నీ కొడుకంటే నీకెంత ప్రేమనో, నువ్వంటే కూడా మీ డ్యాడీకి అంతే ప్రేమ ఉంటది. అంతే. అంటే కొన్ని సందర్భాలప్పుడు డ్యాడీ లేడు అనే ఫీలింగ్ ఏ రోజన్నా వచ్చి బాధపడ్డ సందర్భాలున్నాయా? చాలా సార్లు ఏడ్చిన. ఎలాంటి సందర్భాలు? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు. ఆళ్ళ డ్యాడీ ఉంటాడు. మా ఫ్రెండ్ ఉంటారు. ఆళ్ళ డ్యాడీ పిలుస్తాడుగా. ఒకటేసారి గుర్తుకొచ్చేస్తది. అబ్బా! నాకిట్లా డ్యాడీ ఉంటే మంచిగుండురా. నేను ఈ స్థాయిలో ఉండకపోతున్నా వేరే స్థాయిలో ఉంటున్నా. ఇప్పుడు నాన్న లేని లోటు ఎలాంటిదనేది ఆ స్టైల్‌లో డైలాగులు చెప్పినప్పుడు నాన్న స్టైలేనన్న. చెప్పినా ఓకే. మా కోసం చెప్పు ఒకసారి. ఫస్ట్ నాన్నని మంచిగా చూసుకోవాలన్న. హ్మ్. అసలు తాగని, తినని ఎవరైనా. ఇప్పుడు జనరేషన్ అట్లుంది. ఫస్ట్ నాన్నని చూసుకున్న తర్వాతనే ఎవరినైనా వేరేది చూసుకోవాలిగ. నాన్న అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. అట్లా నాకిట్లా ఇష్టమన్న. నాన్నని చూసుకున్న తర్వాతనే బయట ఏమైనా. నాకు నాన్న లేడు చెప్తున్నా అందరికి. డ్యాడీ, మమ్మీ తర్వాతనే ఏదైనా. అమ్మ నాన్నలే ఫస్ట్ అన్నట్టు. అంతే. ఓకే. 'చింటూ' ఫస్టు పెళ్లయిపోయిందని అన్నావు. వయసు చూస్తేనేమో తక్కువ అనిపిస్తుంది. ఆ! ఆ! ఇంత తొందరగా మ్యారేజ్ చేసుకున్నావు. ఎందుకు అంత తొందరగా మ్యారేజ్ చేసుకోవాల్సొచ్చింది? ఏంది కథ? ఆ సిట్యుయేషన్ అట్లొచ్చిందండిగ. ఏమొచ్చింది సిట్యుయేషన్? లవ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్. ఓకే. ఎప్పుడు? ఏ ఇయర్? ఇప్పటికి మ్యారేజ్ చేసుకొని 3 ఇయర్స్ అయితుంది. నేను 18 నుంచెల్లి లవ్ స్టార్ట్ నాది. ఎక్కడ స్టార్ట్ అయింది మీ లవ్? సికింద్రాబాద్‌లో ఉంటున్నా. నేను జాబ్ చేస్తుండే. ఆ! ఇట్లనే ఒకసారి కనిపించింది. చూషిన ఆయన డైలీ వస్తుండే దేనికొచ్చేది? స్టేషన్ కాడికి. హ్మ్. హ్మ్.
చూసిన అట్లా. తర్వాత ఆమెనే అప్పుడు నాకు టిక్‌టాక్‌లో పెద్ద ఫ్యాన్ ఉంటుండేనంట. ఆ! టిక్ టాక్స్ కూడా చేసినావా? టిక్‌టాక్ చేసిన. అల్లా 'దేశముద్రి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా! ఏ డైలాగ్? ఇది "నువ్వెప్పుడు టెంప్ట్ అయితే చెప్పు నా నెంబర్ ఇక్కడ పెట్టినా ఎత్తుకెళ్ళిపోతా" అని దానికి కామెంట్ పెట్టింది. ఆహా! సరే రా అని చెప్పి. ఆమె నాకు ఫ్యాన్ అంట అప్పుడు. ఓకే. సరే రా అని చెప్పి పెట్టింది. పెట్టాను ఎక్కడుంటావో చెప్పు అని సికింద్రాబాద్‌లో ఉంటా అన్నా. అన్నది. ఆ! నేను సికింద్రాబాద్‌లోనే జాబ్ చేస్తా అంటే ఎక్కడంటే స్టేషన్‌లో అన్నా. ఇట్లనే ఫస్ట్ టైమ్ కలిసినాం. అంటే నీ ఫ్యాన్ అని చెప్పి అన్నది. చెప్పంగానే ఇట్లనే ఇగ కంటిన్యూ అయిపోయింది ఇగ. ఓకే. ఏం చేసేది సికింద్రాబాద్‌లో? నేనా? నేను సికింద్రాబాద్ స్టేషన్‌లో పార్సల్ ఆఫీస్ చేశా. అంటే పార్సల్ ఆఫీస్ అంటే? స్టేషన్‌లో ఇప్పుడు ట్రైన్‌లకెంచెలి మాలొస్తాయి కదా! ప్రతి ఒక్క సామాను వస్తది. అవి దింపేది. ఓకే. అంటే ఈ పని చేస్తావని తెలుసా అమ్మాయికి? తెలుసు. స్టేషన్‌కొచ్చేదన్న. హ్మ్. సో, అక్కడ లవ్ స్టార్ట్ అయింది. మరి గొడవలు ఏం కాలేదా మీకు అమ్మాయికి లవ్ చేసుకున్న తర్వాత? ఆళ్ళ ఇంట్లో వాళ్ళతోనే అయింది. ఇగ చాలా ఫోర్స్ చేసిర్రు అమ్మాయికి. ఓకే. అట్లా మ్యారేజ్ చేసుకోవాల్సొచ్చింది. నేను పోయినా ఆళ్ళ ఇంటికి పోయినా. పిలిచిర్రు నన్ను. మాట్లాడినా. పిలిచిన రోజే ఎంగేజ్‌మెంట్ అయిపోయాం. ఆడనే. ఆ! ఓకే. ఆళ్ళ డ్యాడీ ఒప్పుకున్నాక ఎంగేజ్‌మెంట్ వాళ్ళ డ్యాడీ యాక్సెప్ట్ చేసిండు. వచ్చేసి. ఓకే. అంటే సాధారణంగా ఈ లవ్ మ్యారేజ్ అవి అంటే వేరే క్యాస్టీస్ ఇట్లా అని చెప్పేసి అనుకుంటే ఇవ్వరు. లొల్లి ఏం లేకుండా క్యాస్ట్ ఫీలింగ్ అయితే లేకుండే. మా మామ మంచోడు. అట్లా నాకు ఇచ్చేసింది ఇగ. మీ మామ మీద ఏమన్నా డైలాగ్ చెప్పినావా? మా అమ్మ మీద చెప్పలే అన్న. కానీ మంచోడు. మంచోడు. ఇంటికి పోతే మస్తు చూసుకుంటాడు. ఓకే. ఇప్పుడు ఎట్లుంటారు మీ ఫ్యామిలీ, మీ అమ్మాయి, మీరు? అంటే మా ఫ్యామిలీ అమ్మ. అమ్మ కావచ్చు, మీ మేడం కావచ్చు, మీ భార్య కావచ్చు. అమ్మకి స్వర్ణగిరి కాడ కొబ్బరికాయలది బిజినెస్ ఉంటది. ఓహో! స్వర్ణగిరి టెంపుల్ దగ్గర. స్వర్ణగిరి కాడ. నాన్నయ్య చనిపోయిండు. అన్నున్నాడు. అన్న పేరు నవీన్. ఓకే. మీ అన్న ఇటు ఎట్లుంటాడు? మీ అన్నతోటి ఇటు ఎట్లుంటున్నావు? మా అన్న నన్ను మస్తు చూసుకుంటాడు. హ్మ్. ఆ! నువ్వు, అన్న అంతే కదా? నేను, అన్న, అక్క. అక్క. ఓకే. సూపర్ చింటూ. అసలు ఒరిజినల్ పేరు నీది చింటా? లేకుంటే మధ్యలో చింటా? ఒరిజినల్ నేమ్, రియల్ నేమ్ ఏమో పృథ్వీరాజ్. పృథ్వీరాజ్. ఓకే. పృథ్వీరాజు ఈ రీల్స్ ఈ ఇన్‌స్టాగ్రామ్‌కి వచ్చిన తర్వాత అన్న ఒక అన్న ఉంటుండే. అన్న నాకు పెట్టిండు. చింటూనా? రపాక్ అని పెట్టిండు. రపక్ అంటే రపాక్ చింటూ అని పెట్టిండు. రపాక్ అంటే అన్ని గిల్లుంటాయి మనతోని. గిల్లంటే? గిల్లి అంటే ఇగ మనం ఏది పడితే అది చేసేస్తాం అన్న. చెప్పింది చేస్తాం. హ్మ్. ఏమనిపియదా? అంటే ఇప్పుడు నీకు మ్యారేజ్ అయింది. ఒక బాబు. ఏదంటే అది చేసేస్తుంటే గొడవలు, కొట్లాటలు. పెళ్లి కాకముందుకి చాలా చేసినా అన్న. ఇగ పెళ్లయిపోయినాక మా వైఫ్ ఉండి చెప్పింది ఇట్లా చేయొద్దని చెప్పి. అప్పటినుంచెల్లి మెల్లమెల్ల ఒకటేసారి తగ్గియద్దుగా అన్న. మెల్లమెల్ల తగ్గించుకుంటూ వస్తున్నా. ఓకే. అంటే ఇప్పుడు నీకు దుశ్మనులు బానే ఉర్రనమాట. దుష్మన్ అనే భయనకరాలు పేరింటనే పిచ్చి లేసిపోతది ఫస్ట్. ఎవరి పేరేంటి? ఉన్నారు కొంతమంది. కానీ ఎప్పటికి ఇడిసిపెట్టను ఆళ్ళ. నిలిచిపోయిన నా గుండెలో ఆళ్ళు. ఎందుకొచ్చింది మీకు పంచాయతీ? ఎట్లనే అన్న దోస్తాను లెక్కనే మంచిగుంటారు. ఇగ ఎనకాల నుంచెల్లి వెన్నుపోటు పొడిచిర్రనుకో ఒకసారి. ఆళ్ళు మనసులో పడిపోయారు. ఎవ్వరిని వదలరు పక్కా. అంటే భువనగిరి అంటేనే కొంచెం ఈ నేపథ్యం ఉంటదని అంటారు. ఆ! ఈ కొట్లాటలు, పంచాయలు ఉంటాయి. ఆ! ఏమన్నా అనుకుంటే ఎంతవరకైనా తెగించడం. ఇలాంటి స్టైల్ ఉంటాయి. కొంచెం ప్రమాదం అనిపియదా చింటూ మరి? ఉంటదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా భయం ఉంటదన్న. అవును. కానీ మనం తెయ్యాలనుకుంటే దేనికైనా తెగించేస్తా. మన అనుకున్న జోలికొస్తే మాత్రం అస్సలు ఇడిసిపెట్టనయ్య. అంతే. సో, ప్రమాదాలంటే ఎట్లంటే చింటూ మామూలుగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే పంచాయతీ ఓనిదైతే గొడవ కేస్ ఓన్ మీద అయితది. ఆ! మనకు సంబంధం ఉండదు. అంటే దాని మీనింగ్ ఏమంటారంటే గాలివేయి కంప ముడ్డి తగిలించుకున్నట్టు అనమాట. సో, అలాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. ఇప్పుడు నువ్వు సికింద్రాబాద్‌లో ఉన్నప్పుడు గానీ, స్టేషన్‌లో పనిచేసేటప్పుడు గానీ, ఏమైనా గొడవల్లో ఇన్వాల్వ్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? స్టేషన్‌లో అయితే ఏం లేవన్న. ఓకే. ఇంటికాడ ఉంటుండే చాలా గొడవలుంటున్నాయి. అంటే ఇప్పుడు నీ దుష్మన్‌లకు గావచ్చు, నీ ఫ్రెండ్స్‌కి గావచ్చు, వాళ్ళతో పాటు ఎట్లుంటావు? మంచిగుంటానా మనతోని మంచిగుంటే బర్ఫుల్ మన ఇంట్లో దిల్లిచ్చేస్తాం. చెడు చేస్తా అంటే మనం పానం తినకని ఇంక పోనీయ. ఆ! ఈ దుష్మన్‌లకు డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తావు? దుష్మన్ అనే భయనకరాలు మస్తు మంది ఉంటారన్న. ఆళ్ళేం చేయలేరు. సరే చేస్తుండొచ్చు, అటాక్ చేస్తుండొచ్చు. నన్ను కొడుతుండొచ్చు, లేకపోతే చంపుతుండొచ్చు. నేను పోయేటప్పుడైతే పక్కా ఒకడిని తీసుకొని పోతానన్న. ఓకే. అంతే. పక్కా మాత్రం ఒకడిని తీసుకొని పోతాను. అంటే నీకు ఫ్యామిలీ ఉంది. నీకో బాబుండు. నిన్ను నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంది. ఎప్పుడు భయం అనిపియదా? భయం ఉంటదన్న. కానీ మనం చేసే వరకు చేస్తాం. భయం అనే వరకు భయపడతాం. ఇక తెయ్యాలనుకుంటే దేనికైనా తెగిస్తా ఇగ నేను గిట్ల. ఓకే. నీ స్నేహితులు నీతోటి ఎట్లుంటారు? మస్తుంటారన్న పిలిసే ఉంటారు. వాళ్ళకి ఏమన్నా డైలాగ్ చెప్పాలంటే? వాళ్ళంటే చాలా ఇష్టమన్న. పేర్లు చెప్పమంటే ఇట్లా చెప్తా. ఎవరెవరు మీ దోస్తులు? జాన్ వెంకట్, కోటి,
వీళ్ళిద్దరితోని బాగా తిరుగుతా. దిల్‌సే తిరుగుతా. ఓకే. ఆ! ఎప్పుడు చూసినా ముగ్గురం ఇప్పుడు ఈ రీల్స్ చేయాలి, ఇలాంటి డైలాగ్ చెప్పాలనే ఆలోచన నీకెప్పుడొచ్చింది? నేను టిక్‌టాక్‌లో ఇట్లా డైలాగ్సే కొడుతున్నా అన్న. ఇక అదే అలవాటయిపోయింది. నేను అసలు టిక్‌టాక్‌కి, ఇన్‌స్టాగ్రామ్‌కి లింక్ ఒకటే పెట్టుకోలే నేను. ఇక టిక్‌టాక్ పోయేసరికి బాధ అనిపించింది ఇగ. ఆ! ఇక మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ట్ చేసిన. బాగా రీల్స్‌లల్లా నీకు బాగా వ్యూస్ వచ్చి బాగా ఫేమ్ అయిన వీడియో ఏది? ముంగట ఓడని ఉన్నదిగా 10 మందొచ్చినా సరే, నాకు గుద్దలు దమ్మున్నంత సేపు కొట్లాడతా. ఆ గుంపులకెంచి ఒక్కనైనా పట్టుకొని పోతా మా అక్కేలోడే. సో, చింటూ ఏందంటే ఇప్పుడు నువ్వున్న నీ ఏజ్‌కి నీకు చాలా వేరియేషన్ ఉంది. నువ్వు మాట్లాడే మాటలే కావచ్చు, నువ్వు చెప్పే డైలాగులే కావచ్చు, చాలా వేరియేషన్. మహా అంటే ఏజ్ ఒక 25 ఉంటాయా? 26 26 26 ఏళ్ళప్పుడే ఇంత డైరీ చేస్తున్నావంటే నిన్ను నమ్ముకున్న ఫ్యామిలీ ఉంటది. నీకు బాబున్నాడు నా గుండెల మీద మచ్చ కొట్టించుకున్నావు. ఆ! ఒకసారి చేయి పైకి ఎప్పుడు పుట్టిండు బాబు? అన్న ఎప్పుడు పుట్టింది? జనవరి 28 జనవరి 28, 2022. ఆ! సో, అంటే మా అంటే ఒక 2 ఇయర్స్ అయింది. 2 ½ 2 ½ ఇయర్స్ బాబు. సో, కాబట్టి నీకు బాబుండు. ఈ ఫ్యామిలీ ఉంది. నాకు భార్య ఉంది. నన్ను నమ్ముకొని లవ్ చేసిన లవ్ మ్యారేజ్ అంటున్నావు మళ్ళీ. ఇయన్నీ గుర్తుకు రావా కొట్లాటలో పోయినప్పుడు? మా వైఫ్ చెప్తదన్న అప్పుడప్పుడు పోకు అని చెప్పి. ఏమనిపిస్తది అప్పుడు? ఇగ చెప్తుంటా నేను ఇట్లా, హ్మ్. పోతానే మనోళ్ళు ఇగ మన దగ్గరనే ఉంటారు కదా ఎప్పుడు. ఫోను చేస్తే ధనమనొస్తారు. మనం గిట్ల పోవాలి అని చెప్పి పోతాను. భయపడదా ఆమె? భయపడతా. ఫోను చేస్తాను నువ్వు నీళ్ళలోకి పోవద్దని చెప్పి తిడుతుంటది. హ్మ్. ఆమెకేమైనా డైలాగ్ చెప్పేదా నువ్వు? నేనా? ఇగ చాలా ఇష్టం అన్న. ఆ! ఆ! ఒకసారి మీ భార్య కోసం నువ్వు ఇష్టంగా ఎప్పుడన్నా ఆమె ముందల చెప్పిన డైలాగ్ ఏదైనా చెప్పినావా? ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, ఆమె స్టేట్‌గా కావచ్చు. ప్రేమ ఎవరి మీదైనా ఉంటది గానీ, నీ మీద చాలా ఉంటది. హ్మ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. లవ్ యూ కానా. బాగా ఇన్‌స్టా‌లో చేస్తున్నావు, రీల్స్ పెడుతున్నావు. నీ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేయటం అదంతా ఎవరు చూసుకుంటారు? మా తమ్ముడు దిన్ను అని ఉంటాడు. మంచిగా చేస్తాడు ఎడిటింగ్ మంచిగా చేస్తాడు. ఇది మొత్తానికి భువనగిరి కుటుంబం మీదనే రీల్స్ చేయాలి. ఓళ్ళకైతే డైలాగ్ చెప్పాలనుకుంటావో వాళ్ళకి ఇచ్చి పడేస్తావు. ఇచ్చేస్తా. ఓకే. ఏ యొక్క సందర్భాలలో ఎవరెవరికి చెప్పాలని చెప్పిన డైలాగ్‌లు అయన్నీ ఇన్‌స్టా‌లో ఉన్న వీడియోస్ అన్నీ? ఇక డైలాగ్‌లు గుర్తుపెట్టుకుంటాను. ఒకటి కొట్టాను ఇంకోటి ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఒక డైలాగ్ కొట్టాను ఇంకో ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. నువ్వే రాసుకుంటావు. నేనే పెట్టుకుంటా. ఓకే. అమ్మ గురించి చెప్పాలనుకుంటే ఏం డైలాగ్ చెప్తావు? ఇప్పుడు ఈ జనరేషన్‌ల అమ్మాయిల గురించి చాలా మంది చచ్చిపోతున్నారు. ఆళ్ళకే చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మ ప్రేమ ముందు అమ్మాయి ప్రేమ చాలా చిన్నదన్న. కానీ నువ్వు చేసింది అదే గదా! ఆ! అమ్మ ప్రేమ ముందు అమ్మాయి ప్రేమ చాలా చిన్నదన్నావు. మరి అమ్మ ప్రేమ నీకు అప్పుడు నీ ప్రేమ దగ్గర నువ్వు ప్రేమించినప్పుడు గుర్తుకు రాలేదా? గుర్తొచ్చిందన్న. మనకు 2 కళ్ళు ఎందుకుంటాయన్న? ఆ! ఒక కన్ను అమ్మ, ఒక కన్ను భార్య. అపోజిట్ వాళ్ళు కూడా అదే చెప్తాంటావా? అట్లనే చెప్తా. అరే ఇట్లా చేయొద్దురా బయ్! ప్రాణం తీసుకోవద్దు. కొట్లాడి ప్రేమించి లవ్ చేసుకో. పెళ్లి చేసుకో. ప్రాణం తీసుకోవద్దు. ఎందుకంటే మనం పుట్టిందెందుకు 9 నెలలు మోసిందమ్మ. ఎంత పెయిన్‌తోని మోసింది. పెయిన్‌తోని మోసింది. కన్నది. అంత పెద్దగా చేసింది. చచ్చిపోవడెందుకు? హ్మ్. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి. అంతే. అమ్మని ఎట్లా చూసుకుంటున్నావో భార్యని ఆయనని ఇట్లా కూడా అట్లా అట్లా చూసుకోవాలి. సూపర్. వెరీ గుడ్. మా కోసం ఒక డైలాగ్ అమ్మ గురించి. ఎన్ని గుళ్ళు తిరిగినా సరే, అమ్మ లాంటి ప్రేమ ఏడ దొరకదు. ఎన్ని సినిమాలు చూసినా సరే, నాన్న లాంటి హీరో దొరకడు. గుర్తుపెట్టుకో. సూపర్. వెరీ గుడ్. సో, చింటూ ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు ఈ సోషల్ మీడియా నుంచి? చింటూ అనే అబ్బాయి, చింటూ అనే చింటూ బాయ్ విలన్ అయిదాం అనుకుంటుండా? రౌడీ అయిదాం అనుకుంటుండా? సొసైటీకి ఏమైనా చేద్దాం అనుకుంటుండా? ఏ విలన్ ఇట్లా ఏం లేదన్న. మీరు గిట్లా టాలెంట్ ఉందనే అన్న పిలిచింది నన్ను ఆ! ఇంటర్వ్యూకి. అంటే నీ వే ఆఫ్ స్టైలు వీడియోలలో చూస్తుంటే రౌడీ చేష్టల్లాగా, రౌడీ డైలాగ్సు, ఆ మాస్ వెర్షను, రేపు బెహన్ కే లౌడే అనడం గాని, కొంచెం వల్గర్‌గా మాట్లాడే డైలాగ్స్ గాని, ఇయన్నీ ఉన్నాయి కదా! సొసైటీ ఏమనుకుంటదో నీకొచ్చే కామెంట్‌లు ఎప్పుడైనా సెర్చ్ చేసుకుంటావా? సెర్చ్ చేసుకో. కొంతమంది తిడుతుంటారు. హ్మ్. ఏం తిడుతుంటారు. చెప్పొచ్చు ఆళ్ళకి నువ్వు? అన్న ప్రతి ఒక్కరి కళ్ళకి రౌడీ లెక్కనే కనిపిస్తా అన్న. ఒకసారి నా దగ్గరికొస్తేనే కదా తెలిసేది నేను ఎట్లా అడ్డమో. నా దగ్గరికి ఒకసారి వచ్చిరనుకో, పక్క ఇంకోసారి రావాలని చెప్పి ఆలోచిస్తారు. ఓకే. అంత మంచిగా చూసుకుంటా. అంటే స్క్రీన్ మీద కనపడడం అట్లా కనపడతాయేమో గానీ, అంతే. రౌడీ లెక్క కనిపిస్తా. నేను గిట్ల మనిషినే అన్న. నేను గిట్ల మంచోన్నే. దగ్గరికొస్తేనే అన్న తెలిసేది ప్రేమంటే. మరి చెప్పాలా? కామెంట్‌లలో వస్తున్నప్పుడు నువ్వు గూడా మాట్లాడాలి. సో, నీకేవైతే బ్యాడ్ కామెంట్స్ ఉంటాయో ప్రతి బ్యాడ్ కామెంట్‌కు నువ్వు ఒక డైలాగ్ చెప్పి రెస్పాన్స్ కావాలి. వాడు గలీజ్ కామెంట్ పెడితే మనం గిట్ల గలీజ్‌గానే రిప్లై ఇస్తాం మనం. వాడు మంచిగా పెట్టిండనుకో మనం మంచిగా చూసుకుంటాం. గలీజ్ కామెంట్ పెడితే మనది నాకొస్తే ఏం కాదు. ఇంట్లోల దాకా పోతారు చాలా. అవును. ఇంట్లోల్ల దాని గురించి గూడా ఒక డైలాగ్ చెప్పినావు. ఒకసారి మా కోసం చెప్పు. నువ్వు నా దాకొస్తా అంటే నా ఓపికతోని భరించుకొని ఉంటారా? అదే నా ఇంట్లోల దాకా వస్తా అంటే ప్రాణం తీయనీకని ఎనుకోపోను. ఆయుష్ అనే మాట పక్కకు పెట్టు.
నీ సావు నా చేతిలోని దేవుడు ఇట్లా ఆపలేడు. ఓకే. ఎట్లా వస్తాయి ఈ ఆలోచనలు, ఈ డైలాగులు ఇట్లా చెప్పాలని? ఇంటికాడ కూర్చున్నప్పుడు ఇక ఉత్తిగా కూర్చుంటాం అన్న. కూర్చున్నప్పుడు అరే రేపు ఏం డైలాగ్ కొట్టాలా? ఏం సైడ్ ఎయ్యాలా? అని చెప్పి డైలాగ్ ఆలోచిస్తా ఇగ. ఒకటి కొట్టిందనుకో ఆటోమేటిక్ ఇంకోటి వచ్చేస్తది. ఓకే చింటూ. నీ పనేంది? వర్క్ ఏంది? ఏం చేస్తుంటావు? ఏం కథ? నేనిప్పుడు మా అన్న చందన్న అని అన్న డిడ్డికాటి చందన్న అని భువనగిరిలో ఉంటాడు. ఓకే. అన్న ఇట్లా చేస్తుంటే నా దగ్గరుండు నేను సెట్ చేస్తా అని చెప్పి మస్తు మంచోడన్న. తెలిసాడు ఉంటాడు. ఏం చేస్తాడు? అన్నకి ఫ్లవర్ షాప్ ఉంది. హ్మ్. అన్న చెప్పిండు గొడవలల్ల పోవద్దు. నేను నిన్ను సెట్ చేస్తా అని చెప్పి అన్న హ్మ్. డ్రైవింగ్‌కి పోతానా. డ్రైవింగ్ చేస్తుంటావు. డ్రైవింగ్ చేసుకుంటా ఇవి చేసుకుంటుంటావు అన్నమాట. షాగా చందన్న అని ఒక ఆయన ఉంటాడు అన్న. మా అన్ననే. ఆయన ఇంకా మంచిగా చూసుకుంటాడు. గొడవలకి పోవద్దురా బయ్ గొడవలకి నీ దగ్గరికి పోతేనే అని కొట్టు. గొడవలకి అస్సలే పోకని చెప్పి అంటే కొట్టుడు అంటే ఫ్యాషనా నీకు? కుట్రంటే ఫ్యాషన్ ఏం లేదన్న. మన దగ్గరికొస్తేనే అన్న మనం కొట్టేది. అవునబ్బా! ఇప్పుడు వేరే వాళ్ళ గొడవలు అయితున్నాయి. వాళ్ళు పిలుస్తారు. అసలు మంచేందో, చెడేందో తెలుసుకుంటావు ఏంది వాళ్ళతో? మన అనుకున్న జోలికొస్తే పక్కా కొడతాను. మనోడే తప్పు చేస్తే? మనోడేం తప్పు చేయడన్న. అట్లెందుకు అనుకుంటున్నావు? సరే తప్పు చేస్తాడేమో. అంతని మాట్లాడాలి. వాళ్ళు చేతేసుకురనుకో మనం ఇట్లా చేతేయాల్సొస్తది. ఓకే. అంతే. మామూలుగా నేనేమంటానంటే గొడవలైతప్పుడు ఎళ్ళినప్పుడు వీడి తప్ప, వాడి తప్ప అనేది ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాంప్రమైజ్ చేయనీకి ట్రై చేస్తామని. కాంప్రమైజ్ కారు చేయరంటే ఆళ్ళేడికి తెగిస్తే నేను గిట్ల ఆడికి తెగిస్తా. ఓకే. అట్లా. అంటే భువనగిరిలో చింటూ పేరు చెప్తే భయపడతారా? అన్న భయపడుడు అనే శత్రుయిజం వద్దన్న ఫస్టు. ఓకే. నాతోని మంచిగుంటే నేను మంచిగుంటా. సరే శత్రువు లెక్క వస్తా అంటే నేను గిట్ల శత్రువు లెక్కనే పోతా. ఎందుకు శత్రువులు తయారయ్యారు నీకు? ఇప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్‌లో డైలాగులు కొడుతున్నాం. అరే! ఈడు ఉందే ఇంత, ఈని చాతే ఇంత, ఈడు డైలాగులు కొడుతూనేమో ఈడేమన్నా చేయగలుగుతాడా అనుకుంటారు. సలహాలు చెప్తా నేను మంచిగా చెప్తా. వద్దురా బె నాతోని వద్దురా బె నా డైలాగులు నేను కొట్టుకుంటున్నా అన్న. ఓవనికెందుకు? గుద్దలా జైలాయించుకుంటే నాకు లైక్ కొడితే కొట్టు లేకపోతే లేదు. అంతేగా అన్న. లైక్ కొడితే కొట్టు లేకపోతే లేదు. లేకపోతే స్కిప్ చేయి. నిన్ను నా దగ్గరకు నిన్ను దుష్మన్ చేసుకోమన్నది ఎవడు? డైలాగులు కొడుతున్నావు నువ్వు బరాబర్ కొడతా. అడిగిరాట సందర్భంలో ఎప్పుడైనా? అంటారన్న నాతోనైతే ఎప్పుడు అనలే. అంటారు ఇగ చాలా మంది చెప్తుంటారు. ఇట్లా అన్నారురా ఆడు ఇట్లా అన్నారురా అని. ఇంటిస్తుంటారు మనకి. ఆడేమననుకోని సాలగాడు అని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు? నా ముంగట మంచిగానే మాట్లాడతారన్న. హ్మ్. ఎనకాల గలీజ్‌గా మాట్లాడతారు. దానికేం చెప్తావు? నా ముంగట మాట్లాడే గుద్దల్లం లేదు ఫస్ట్. ఓకే. అది. నా ముంగట మాట్లాడే గుద్దల్లం లేదు అన్న. వాళ్ళని పెట్టే చూస్తావు. అన్న నీవు చిన్నోనికైనా సరే నమస్తే అని పెడతా. పెద్దోనికైనా సరే నమస్తే పెడతా. అన్న అంటే అన్న లెక్కనే చూసుకుంటా. రారా బయ్ అంటే చెప్పురా లంజోడుకా అంటా నేను. అంతే. ఆడేమేస్తాడో అది చేసుకొని అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిని కొడతా నేను. ఇప్పుడు నేను ఇంత చిన్నోడిని ఆడు పెద్దోడు. ఆడిని కొట్టినానుకో ఆని వాల్యూ ఉంటదా? ఉండదు. అవును. అనవసరంగా నాతోని దెంగులేసేది ఎందుకు? కొట్టుకునేది ఎందుకు? హ్మ్. కేసులయినాయా చింటూ ఏమన్నా నీ మీద? అయినాయి అన్న ఫిట్టింగ్ కేసులు అయినాయి. ఎన్ని కేసులయినాయి? అయినాయి ఒక 26 అయినాయి. 26 కేసులు. 26 ఏళ్ల వయసులోనే 26 కేసులు. అసలు నా దాంట్లో ఒక్కటి లేదన్న అల్ల. ఇగ మొత్తం దోస్తాంది అన్న. ఏ రోజైనా ఇంట్లో కూర్చున్నప్పుడు ఆలోచించుకోవా? ఏంది నాకు సంబంధం లేని పంచాయతీలలో పోయి నేను కేసులు పెట్టుకో అదే అన్న పెళ్లయిపోయినాక అన్నీ మానేసినాం. కరెక్ట్ 2 ఇయర్స్ అయితుంది నేను అన్నీ బంద్ చేసి. ఇంతవరకు పోలీస్ స్టేషన్ పోలే మళ్ళీ ఇగ. పోలే. పోలే ఇగ. ఒకరోజు మా వైఫ్ మస్తు ఏడ్చింది ఇట్లా పోలీస్ స్టేషన్ పోతున్నా అని. ఇగ అదే యాద తెచ్చుకుంటే మన గొడవలకి పోయినప్పుడు. హ్మ్. అమ్మ మస్తు ఏడ్చింది. కానీ ఎవ్వరు రారన్న. పైసలు పెట్టనీకి ఎవ్వరు రారు. మనం పోతాం, కొడతాం అయిపోతది. పోలీస్ స్టేషన్ పోయినాక ఏం సొసైటీ ఎట్లుందనుకోవచ్చు? అంటే నువ్వు ఇప్పుడు నా వాళ్ళు అనుకోని పోయి ఫైట్ చేస్తున్నావు గదా! వాళ్ళు గూడా అట్నే ఆలోచిస్తారంటావా? ఏమో అన్న అది ఆలోచించకపోను. మన ప్రేమ అట్లాంటిది. అంతే. హ్మ్. మన ప్రేమ దిల్ సే అదే నేనేమంటున్నా సొసైటీకి మనం మెసేజ్ చేయాలంటే సొసైటీ తగ్గట్టు ఉండాలంటారు గదా! ఇప్పుడు నువ్వు అన్న అంటే తమ్మి అంటావు. కాదు అంటే చెప్పురా భయ్ అంటావు. అవు. అదెట్ట చెప్పినావో ఇది గూడా అంతే అంటున్నా నేను గూడా. ఇప్పుడు నువ్వు సొసైటీ గురించి పోదాం మనోళ్ళని పోతున్నావు. బాగుంది. వాళ్ళు గూడా అరే! మన కోసం వచ్చిండు అని నువ్వు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వచ్చిన సందర్భాలున్నాయా? నేను చెప్పిన అలా నా ఫ్రెండ్స్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్. కోటి, వెంకట్ అనేటోళ్ళు. నాకేమైనా ఫస్ట్ ఆళ్ళే వస్తారు. ఓకే. పక్కా. వాళ్ళు ఏదైనా గొడవలు గావచ్చు, ఏదైనా పంచాలు గావచ్చు, ఆ! ఇన్వాల్వ్ అయ్యి నిన్ను కావాలని నిన్ను తోసి వాళ్ళ ఎనక పోయిన సందర్భాలు ఇవన్నీ లేవన్న అట్లాంటివి లేవు. అట్లాంటివి ఉండవు. ఎంత దూరం ఉన్నా సరే ధన్‌మాన్ వచ్చేస్తారు. ఆమీర్ అన్న అన్నట్టయినా, సల్మాన్ అన్న అన్నట్టయినా ధన్‌మాన్ వచ్చేస్తారు. నీ ఫ్రెండ్స్ కోసం గావచ్చు, నీ దోస్తుల కోసం గావచ్చు, ఏదైనా డైలాగ్ ఆళ్ళ కోసం ప్రాణం ఇచ్చేస్తా డైలాగ్ అవసరం లేదు. ఇప్పుడు నీ బాబుండు గదా! నీ కొడుకు. నీ కొడుకుని ఏం చేద్దామనుకుంటున్నావు? నేను ఫస్ట్ డాన్సరే కావాలన్న. నా కొడుకు డాన్సరే కావాలనుకున్నా. మా వైఫ్ ఆలోచన వేరుంది. నాది వేరుంది. ఏంది ఏం ఆలోచన? ఆళ్ళు పోలీస్ కావాలని చూస్తారు. సరే ఏదైనా మన కొడుకే అన్న అయ్యేది. నాకు డాన్స్ అంటే మస్తు ఇష్టం. ఓకే. టీవీలో కనపడాలి మన కొడుకు. అట్లా.
ప్రధానంగా నువ్వు చేసిన రీల్స్‌లలో బాగా ద బెస్ట్ అనిపించిన డైలాగ్స్ అంటే ఇందాక చెప్పినయి కాకుండా నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ నువ్వు ఇచ్చిన డైలాగ్స్ కావచ్చు, ఆ మూమెంట్స్ కావచ్చు, నీకిచ్చిన మంచి ఫీల్ ఇచ్చిన మూమెంట్స్ కావచ్చు. ఏమున్నాయి వీడియోస్‌లో? ప్రేమిస్తా అంటే ప్రాణమిస్తా. దుశ్మని చేస్తా అంటే ఈ దునియాలో లేకుండా చేస్తారా? బయటికెళ్ళాడు అంటం చూసినవా? కొంతమంది ఆ డైలాగ్ స్టోరీ పెట్టుకుంటారు. మస్తు అనిపిస్తది. అంటే అలాంటి ఫేస్ చేసిన సందర్భాలున్నాయా? ఉన్నాయన్న ఇట్లా నేను రోడ్ మీద పోతుంటే ఇట్లా హాయ్ అన్న అని సెల్ఫీ దిగుతారు. అప్పుడు మస్తు అనిపిస్తది. చాలా మంది దిగిర్రు. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు? 31 పాయింట్‌కి 31 పైన ఉన్నారు. ఓకే. ఇప్పుడు నీ ఎడిటింగ్ చేస్తున్న దేని పేరు? దీపక్. దిన్ను. దిన్ను. దిన్ను నువ్వు కలిసి చేసిన వీడియోస్ ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయన్న మొన్ననే చేసినాం. ఏం వీడియో చేశారు? అది హిందీలో ఒక డైలాగ్ ఉంటదన్న. ఒకసారి. హిందీలో అది నేను చెప్పిన ఓన్ డైలాగ్ కాదు. అంటే నేను కంప్లీట్‌గా ఏమంటున్నానంటే నువ్వు ప్రతిదీ డైలాగ్ వర్షన్‌లో వస్తున్నావు కదా చింటూ. ఈ డైలాగ్స్ ఏమున్నాయంటే నేను అడిగిన క్వెషన్స్‌కి నాకు డైలాగ్సే కావాలి. డైలాగ్సే కావాలని. కొడుతున్నా అన్న డైలాగులు భర్పూర్‌గా. ఆ! ఆ! అట్లా. అది నాకు కావాల్సింది ఏంటంటే అడుగుతున్న దానికి ఆన్సర్ ఏముండాలంటే డైలాగే ఉండాలి. హ్మ్. నీ నాకు దుష్మన్ దుష్మన్లు ఎక్కువున్నారన్న. దుష్మన్లు అదే నీ డైలాగ్స్ అన్నీ దుష్మన్లకే ఇస్తున్నావు. ఆ! ప్రతి ఒక్కటి వాళ్ళకే కౌంటర్ ఇస్తున్నావు. అంతే. వాళ్ళంటే అంత ఫైర్ ఎందుకు? వాళ్ళ మీద నీకు అంత కోపం ఎందుకని నా క్వెషన్. అన్న ఆ దుష్మన్ అంటే నాకు మస్తు ఇష్టం అన్న. అట్లా దుష్మని చేస్తేనే అన్న మన టాలెంట్ ఏందో తెలిసేది. అంతే అన్న. అంటే నీ చెడు కోరేటోళ్ళు నీకు మేలు చేస్తున్నంటావా? అంతే. ఆళ్ళెంత జలాయించుకోని అన్న. నేను పక్కెదుగుతా. సరే ఈ పంచాయతీలు కొట్లాటలొద్దు అని ఖామూష్‌గా ఉందాం. మనకెందుకు ఇప్పుడు మేము భార్య అంటది కదా! వద్దు పంచాయతీలెందుకు పోవడం అవసరమా? ఇప్పుడు మన ఫ్యామిలీ మనం అని బాధపడి ఏడ్చిందనన్నావు. సో, అవునన్న. ఆమె గుర్తుకొచ్చినప్పుడు అరే పంచాయతీ ఎందుకులే అనిపిస్తదా అనుకున్నావు. ఆ సందర్భాలప్పుడు ఆమె అట్లా చెప్తుర్రు కదా! అని చెప్పేసి ఆగిపోదాం అనుకుని ఉండొచ్చు కదా! అన్న మస్తు సైలెంట్‌గా ఉంటాను నేనసలు. మన దగ్గరకొస్తే మనం సినిమాకి పెట్టేస్తాం. నాకు బి శత్రువు అనే భయనకరాళ్ళున్నారు. ఆళ్ళు 10 మందుండని. మైదానంలో మాత్రం ఒక్కడినే నించుంటా పక్కా. అంటే ఎందుకంత క్రేజీ ఆ పంచాయతీలు, కొట్లాటలు, ఫైటింగ్‌లు? క్రేజీ అని ఏముందన్న? క్రేజీ ఏం లేదు. మనం పిలిస్తేనే పోతాం. రారా లంచోడకా అంటే రారా లంచోడకా అంటా నేను. దారాబే అంటే రా మా ఎక్కెళ్ళోడే అంటా. ఓకే. దా కొట్టుకుందాం అని అంటా. మరి ఈ లొల్లిలో పోతున్నప్పుడు మీ అన్న కావచ్చు, మీ అక్క కావచ్చు, అరే అవసరమా రే పంచాయతీలు అని ఏ రోజు చెప్పరా? చెప్పిరన్న చాలా సార్లు చెప్పిర్రు. హ్మ్. ఎట్లుంటావు మీ అన్న వాళ్ళతోటి, మీ అక్కతోటి ఇట్లా? ఫుల్ టైమ్ పాస్ అన్న. ఫుల్ టైమ్ పాస్. ఫుల్ హ్యాపీగా ఉంటాం ఇంట్లో ఒక్కటే ఒక్క దగ్గరే ఉంటారా అందరూ? అన్న మొన్ననే రెంట్ తీసుకున్నాను పక్కాకి. అక్క వాళ్ళు ఏ ఊరు? అక్క వాళ్ళది ఈసెల్. ఒక అక్కకు, తమ్మునికి బాండింగ్ ఎట్లుండాలి చింటూ? అన్న ఎట్లా అంటే అక్కతోని మస్తు కొట్లాడతాం అన్న. ఎంత కొట్లాడినా సరే బాడుకో అన్నం తిని అంటా చూసినావా? మస్తు అనిపిస్తది అప్పుడు. కొట్లాడి అన్నం తింటా నేను. అలాంటి రిలేషన్. ఆ! మీ అన్నుండు ఇప్పుడు మీ అన్నతోటి ఇప్పుడు మామూలుగా అయితే అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తుంటాయి. ఎప్పుడు కాలే. కొట్లాటలు అయితుంటాయి. ఎప్పుడు కాలే. ఎప్పుడు కాలే. ఎందుకు అవసరం రా బోయ్ పంచాయతీలు కొట్లాటలు అని మీ అన్న ఎప్పుడు చెప్పలేదు? చెప్పిండు మస్తు కొట్టేదన్న అప్పుడు. నిన్ను కొట్టేదా? వాడు కొట్టి గట్టిగా అయిపోయాను నేను. ఆ! హాహా! ఆ! కొట్టిన వాళ్ళని ఇంకా గట్టిగానా? ఆ! దెబ్బలు భయపడి. అంటే మీ భువనగిరి నేపథ్యం అంతా కొంచెం ఈ అల్లర్లతోటి ఉంటది కాబట్టికి ప్రమాదమే అని చెప్పుకోవచ్చు చింటూ ఎప్పుడైనా. అవునన్న. సో, నేనేమంటున్నానంటే పంచాయతీలు అవసరమా అంటున్నా. అన్న నేను ఒక్కడినే తిరుగుతాన్న. ఎప్పుడు దొరుకుతదని చెప్పి చూస్తారేమో తెలవదు గానీ, నేను ఒక్కడినే తిరుగుతా. రా బయనికేలోడే హ్యాండ్ టు హ్యాండ్ అంట. ఎప్పుడైనా అటాక్ చేసిర్రా నేను? చేసిరన్న 2, 3 సార్లు అయింది. ఎక్కడ చేసిర్రు? ఎప్పుడు చేసిర్రు? ఆళ్ళు కొట్టిర్రు నేను కొట్టినా. ఎక్కడ చేసిర్రు? ఎప్పుడు చేసిర్రు? ఇంటికాడనే అన్న. ఇంటికాడనే. హ్మ్. హ్మ్. కేసులయినాయా అప్పుడు? ఆయనే. అప్పుడు చెప్పేదా కొట్టారు డైరెక్ట్ పోయినప్పుడు డైలాగులు ఏమన్నా చెప్తావా? రా లంజోడకా అంటా నేను డైరెక్ట్. మనం తప్పు లేకుండా మనం గెలిస్తే మనం ఊరుకుంటామా అన్న? అవును. అస్సలు వదిలిపెట్ట నేను. అది ముంగట ఎవ్వడన్నా ఉండని. రా బయనికిలోడే చూసుకుందాం అంటా. ఓకే. అంటే ఇవి మీ వ్యక్తిగత పంచాయతీలా? లేకపోతే వాళ్ళని వీళ్ళని ఏమైనా కావాలనుకోని చేసుకున్న పంచాయతీ? ఇట్లా ఈ జనరేషన్‌లో ఎట్లుందంటే, అరే! డైలాగ్ కొడుతుండ్రా ఈడు దొరికినప్పుడు ఈడిని కొట్టేద్దాం రా అని అనుకుంటారు. అంటే కేవలం నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో డైలాగులు చెప్తున్నావని కొడుతున్నందుకే ఒక్కొక్కడు శత్రువులు అయితుర్రిగా. ఆహాహా! ఆ! అంటే వాళ్ళకి రాకనా? లేకపోతే నీ మీద జెలసీనా? అన్న ఆళ్ళకొచ్చో రాదో తెలవదన్న. ఆ! నేను బర్ఫురు కొడతా డైలాగు. ఎవ్వడన్నా ఏమని అనుకోని అన్న. ఎవ్వడన్నా ఏమని మొత్తం నీ డైలాగ్ మొత్తం వాళ్ళ కోసం కొడతావేమో అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే. కొడతాను అట్లా ఇట్లా. ఆ! ఆ! శత్రువు అనే బయనకడాలు చాలా మందున్నారు. సో, చింటూ ఈ శత్రువుల కోసం డైలాగులు చెప్పుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు నా వర్షన్ అయితే. సో, ఏదన్నా మెసేజ్ ఇచ్చేది, నలుగురికి ఉపయోగపడేది. ఆ! ఆ! ఇప్పుడు నువ్వేమో ఇప్పుడు బట్టల షాప్ ఏదో అన్నావు చూసినావా? అవును. బట్టల షాప్‌లో చేసేదొకటి చెప్పినావు.
అలాంటివి చెప్తే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. వెపన్లు పెట్టుకొని తిరిగే షోకే లేదురా నాకు. ఆ! నా ఛాతీలో జిగరుంది. మా పంచెలో పవరుంది. టైం చూసి దెబ్బ కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనిపియాల ఆ బయనికేలోడే. ఎందుకు ఆ బొట్టు ఆ స్టైల్ ఎందుకు పెడతావు నువ్వు? నేను మాదిగోనన్న. హ్మ్. మాదిగోళ్ళు అయితే అట్లా పెట్టాలా? బొట్టు అట్లా పెడితే జర పక్క మాదిగానే కనిపిస్తాం కదా! యాదవ్స్ కూడా పెడతారుగా. పెడతానన్న. నేను అట్లా కనిపిస్తే ఎందుకంటే నేను ఎస్సీ డైలాగులు ఎక్కువ కొడుతున్నా. అట్లా పెడతాను. చిన్నగున్నప్పటి నుంచి ఏం కొట్టినావు ఎస్సీ డైలాగ్? మంచికి మారుపేరు చెడుకు తలవారు. ఈ దుష్మనుల్ని దునియాలో లేకుండా చేస్తార్రా. తెలుసుగా మాదిగోళ్ళంటార్రా బాబు. ఆ! ఓకే. అంటే అందరూ అనుకోవచ్చు కదా అది. అనుకునేటోళ్ళు అనుకోని అన్న. వీడియోలు తీసుకోమను. హ్మ్. నేను దిల్సే చెప్పుకుంటున్నా నేను మాదిగోడిని అని చెప్పి. ఓకే. అందుకే నీ మీద దుష్మనులేమో అంతే. కదా! దుష్మని చేసుకొని ఏం పీక్కుంటారన్న? ఎవ్వడు ఏం చేయలేడు. సరే నేను గిట్ల తెగించిన. కొట్లాడమంటే కొట్లాడా. ఆడికిట్ల వచ్చిన నేను మస్సాలొచ్చిన. నేను తెగించిన. సరే కొట్టుకోమంటే కొట్టుకోమన్నట్టు ఉంటది. లవ్ మ్యాటర్‌లో అయితే పంచాయతీలు కాలే. అయిందన్న. ఎప్పుడైంది? ఇట్లనే మా వైఫ్ వాళ్ళ పిన్ని తిట్టింది నాకు ఫోన్ చేసి కొట్టిర్రు అట్లా అయింది. కొట్టిర్రా? అప్పుడు అనిపియలేదా? ఎందుకు మరి పంచాయతీ నాకు ఈ పెళ్లి అవసరమా? లవ్‌లో పంచాయతీ. అన్న చాలా హార్ట్‌ఫుల్‌గా ప్రేమించిన అన్న. ప్రేమించిన అమ్మాయిని మోసం చేయొద్దు ఫస్ట్. ఓకే. అట్లా ఫిక్స్ అయ్యి పెళ్లి చేసుకో. ఓకే. చింటూ, ఈ పంచాయతీలు, గొడవలు, కొట్లాట్లు కామన్. ప్రధానంగా చింటూ ఏమన్నావు? పృథ్వీరాజ్. 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 పృథ్వీరాజ్ పేరు కాస్త చింటూ చింటూ అని చెప్పేసి వైరల్ అవుతుంది. ఓకే. నువ్వు చింటూగా పరిచయం అయ్యి, లేకుంటే పృథ్వీరాజ్‌గా పరిచయం అయ్యి ఏం చేస్తావు సోషల్ మీడియాలో తర్వాత విషయం గానీ, ఈ శత్రువులు, దుష్మనులు పెంచుకోవడం కరెక్ట్ కాదనే ఆప్షన్‌ని ఇంకోటి ఎంతసేపు ఉన్నా జనాల్లో ఉండాలంటే ప్రేమికులు ఉండాలి గానీ దుష్మనులు ఉండొద్దు. అవును. ఈ దుష్మనులకు దూరంగా ఉండాలనుకుంటావా? ప్రేమికులకు దగ్గరగా ఉండాలనుకుంటావా? అనేది నీ మీద ఆధారపడి ఉంటది. నా దగ్గర మంచిగుంటే నేను గిట్ల మంచిగానే ఉంటానా. ఓకే. దుష్మని చేశా అంటే రా బయటికెళ్ళడే చూసుకుందాం అంట. జిగరుండాలిరా బయటికెళ్ళడే నాతోని కొట్లాడనీకి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు పంచాయతీలు, కొట్లాటలు అనేది సహజం. కానీ ఈ ఏజ్ నుంచి ఈ కొట్లాటలు, ఈ పంచాయతీలు కరెక్ట్ కాదు కూడా. అయితే ఎంతసేపున్నా పెరుగుతుంటారు. నీకు సంబంధం లేని పంచాయతీలకు నువ్వు పోతుంటావు. ఆ లొల్లిలు కావటం. ఆ! ఇయన్నీ అనవసరమైనది. ఒకసారి ఆలోచించుకో. అవునా కదా! మనం ఏదైనా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తేనేమో బావుంటది. ఉపయోగపడుతుంది దీనివల్ల. నీకు ఇది చేస్తే ఇది అయిందన్న అని చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? ఏం లేదు. 26 ఏళ్ళకి 26 కేసులు నీ మీద ఉన్నాయి అవునా? కదా! ఏమనుకుంటారంటే అమ్మాయి 26 ఇయర్స్‌కి అబ్బాయికి 26 ఏళ్ళకి 26 కేసులే మీద ఉన్నాయి అనుకుంటారు. అది చెడుగుంటదా? మంచిగుంటదా చెప్పు? నేను బంద్ చేయాలనుకుంటే ఈ బయటకాడ ఆళ్ళు రెచ్చగొడుతుర్రుగా అన్న. ఆ! ఆళ్ళు రెచ్చగొడుతుర్రు నేను రెచ్చిపోతున్నా. ఓకే. సో, నేనేమంటానంటే కంట్రోల్. అంటే ఒకళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు రెచ్చగొట్టినా లే అన్న. మన లైఫ్ స్టైల్ అట్లనే ఉంటది. ఆడు రెచ్చగొడితే నేను రెచ్చిపోతూనే ఉంటా. అంతేనా? తగ్గేదే లే ఏడికి పోతే ఆడికి. ఎదిగోతే ఆడికే. ఓకే. మీ అన్న గురించి గాని, మీ ఇందాక అక్క గురించి చెప్పినావు కదా! ఎంత కొట్లాడినా, ఎంత ఫైట్ చేసినా అది వేరుంటదని చెప్పేసి. మీ అన్న గురించి ఏదైనా డైలాగ్ చెప్తావా? అన్న నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్తు కంట్రోల్ చేస్తాడన్న. అరే గొడవలలోకి పోకురా బే అని. నా అనుకున్న అన్నవు నువ్వున్నావురా బే నాకేమైతది? కొట్టి కొట్టి నన్నే నువ్వు తయారు ఇట్లా ఆ! నువ్వే నన్ను ఇట్లా తయారు చేసినావంటావా? అమ్మ గిట్ల చెప్తుంటదా? చెప్తది. అరే పంచారొద్దు బిడ్డ అది ఇది అని. అమ్మకి తెలుసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడు ఎవరి దగ్గర పోడు. హ్మ్. వాడు ఆని దగ్గరికి వదలడని చెప్పి అమ్మకి తెలుసు. ఓకే. నేను మొత్తం ఫస్ట్ ఏం గొడవ పెట్టుకున్నా సెట్ ఇనిపోతది అన్న. అంతే. సెట్ ఇంట్లో మార్చుకొని పోతా. సెట్ మార్చుకున్నానంటే అమ్మకి డౌట్ వచ్చేస్తది పక్కా. ఆ! అమ్మ ఈడు కొట్లాడిండ్రా అని చెప్పి. ఇట్లా ఎన్ని సెట్‌లు మార్చినావు? అదే మస్సాలా మార్చినాను. ఆ! ఇంటూ ఇచ్చేది అదే ఇగ. సెట్టే. సెట్ చినిగిందంటే సెట్ మార్చినంటే ఈడు కొట్లాడక పోయేసొచ్చిండు అని చెప్పి. ఓరేమ్మ! ఎన్ని 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 కొట్లాటలు, ఎన్ని సెట్‌లు పోవచ్చు అట్లా? చాలా చాలా పోయినాయి అన్న. ఒక 1000, 2000 సెట్‌లు పోవచ్చా? అంతేం లేదు. ఆ! ఒక 10, 15 సెట్లు పోయినాయి. పోలీస్ స్టేషన్‌లో పోతే ఎట్లా ఎట్లా చూస్తారు నిన్ను భువనగిరిలో? అన్న పోలీస్ స్టేషన్‌లో అంటే చాలా డేంజరే ఇగ. నన్ను గుర్తుపట్టేస్తారు ఆల్మోస్ట్. అరే ఈడేం చేస్తున్నారా అంటారు కనపడితే. నేను మానేసినా అని చెప్పి తెలుసు. ఈడేం చేస్తున్నారా అని అంటారు. ఇట్లా వచ్చిన సార్ అని చెప్తా. ఆ పోలీసోళ్ళతోటి కూడా గొడవలు పడ్డ సందర్భాలున్నాయా? ఏం లేవు అన్న. ఏం లేవు. ఏం లేవు. నేనేమంటుంటే చింటూ పోలీస్ స్టేషన్‌కి పోతే పోలీసోళ్ళు చేసే వే ఆఫ్ స్టైల్ ఎట్లుంటది? చింటూని చూసి ఒకప్పుడు ఉంటుండే అరే ఈడు గలీజ్‌గాడురా బే అని చెప్పి. ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నా సార్ వాళ్ళ దగ్గర. హ్మ్. మేము భువనగిరి పోలీస్ స్టేషన్‌లో సార్ వాళ్ళందరూ గుర్తుపడతారు. గుర్తుపడతాను. ఓకే. ఇంకా వేరే యాక్టివిటీస్ ఏమైనా కొట్లాటలు వేరే డిఫరెంట్ క్యారెక్టర్స్. ఎందుకంటే భువనగిరి అంటే తెలుసు కదా! అవును. ఎక్కడుంటారు?
ఖతర్నాక్ ఉంటారు మొత్తం. ఇంకెవరు ఉంటారు అక్కడ ఫేమస్? ఇంకా ఫేమస్ అంటే ఒకప్పుడైతే 'నయీం భాయ్' ఉంటుండే. ఇప్పుడు నువ్వు ఆ వేలో ఆ స్టైల్‌లో పోదాం అనుకుంటున్నావు. వద్దన్న అట్లా మాకు మ్యారేజ్ అయిపోయింది. నాకు కొడుకున్నాడు. అట్లాంటివి ఏమి లేవు. మన దగ్గరకొస్తేనే ఏమన్నా చేసేది. అంటే మిగతా ఇప్పుడు మీ పేరెంట్స్ కాకుండా ఇప్పుడు నీ ఫ్రెండ్స్ పేరెంట్స్ కూడా ఉంటారు కదా! వాళ్ళ దోస్తాల ఇళ్ళలో పోయినప్పుడు గానీ, మీ దోస్తులు వాళ్ళ అమ్మ నాన్న గిట్ట "అరేయ్! చింటుగాడు ఇట్లా చేస్తుంటాడు ఆయన ఎమ్మటి పట్టకురా, పోకురా" అని చెప్పేసి అన్న సందర్భాలు ఏమైనా ఉంటాయి? ప్రతి ఒక్కరి ఇంట్లో మంచినే చేసినా అన్న. వాళ్ళ ఇంట్లలో అబ్జెక్షన్ ఏముండదా? ఏముండవన్న. రాత్రి ఇంట్లోకెళ్ళి తీసుకొని పోయి కొట్లాడుకున్న రోజులు ఏవైనా? ఏం లేవన్న. నేనసలు దోస్తాను విలువ. కొట్లాటైతే నేనే ఫస్ట్ పోతా. నేనెప్పుడు విలువలే. అసలు నేను ఎవరికి ఫోన్ చేయను నేను కొట్లాట. నిన్ను ఎవరన్నా రాత్రి 12 గంటలకు ఇంటికొచ్చి "అరేయ్! కొట్లాడైతుంది రారా" అని తీసుకుపోయి ఇంటి ముంగడికి ఇంతవరకు ఏ బయనకాడ అని రానీయలే అన్న. ఏమున్నా బయటనే చూసుకున్నా. ఇంటి వరకైతే రానీయలే. ఎవడన్నా చెడాయించి నీ మీద ఏమైనా వార్నింగ్ ఇస్తే ఏం చేస్తావు? పక్కా రెడీగా ఉంటాను నేను. కావాల్చుకొని టార్గెట్ చేసి దొరికించుకొని రౌండ్ అప్ చేసిన కొట్టిన సందర్భాలున్నాయా? అయినాయి అన్న ఒకసారి టార్గెట్ అయింది. టార్గెట్ అయింది. రా బయనకెళ్ళోడే అన్నట్టే ఉంటుంది. మీ ఇంటి మీదకొచ్చి చేసిన దాడులు ఏం లేవన్న. ఏం లేవు. నువ్వు వేరే వాళ్ళ ఇంటి మీదకి పోయి చేసిన దాడులు ఇంట్లల్లకి పోలే. ఏదున్నా బయటనే. బయటనే. బయటనే చూసుకునేది బయటనే చేసేది. ఆడెంత మందినన్నా పిలుచుకొని అన్న బయనకాడ ఆడు. ఆడిని కొట్టరాక పక్కొదల నేను. మీతోళ్ళు నన్ను కొట్టని. ఆడినైతే పక్కకు కొడతా. ఎందుకంత కసి ఏంటికంత పగ? అన్న మన దగ్గరకొచ్చినప్పుడు అట్లాంటి పగ పెట్టుకోవాలిగా అన్న. అందరికుండయే క్యారెక్టర్స్ కొంతమంది అని మరి నా స్టైల్ అట్నే ఉంటది అన్న. మీ స్టైల్ అట్లా ఉంటుందా? అంతే. రేపు మీ డాడీ కూడా ఇట్లనే కొట్లాటలు పంచాలు చేస్తున్నారా? చేయకపోతున్నా అన్న. చాలా డీసెంట్ ఉంటాడు మా డాడీ. ఎందుకు మరి నీకు ఈ క్యారెక్టర్ వచ్చింది? ఈ రెచ్చగొట్టే బయనకడాలు ఉంటారు కదా అన్న. ఆ. నేను డైలాగ్ కొట్టుకుంటున్నా. నా ఇష్టం నా డైలాగ్ కొట్టుకుంటున్నా. ఈ రెచ్చగొడుతున్నారు. అంతా నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో డైలాగ్ చెప్తున్నావు అనే జరుగుతున్న ఇన్సిడెంట్ ఇదంతా? ఇప్పుడైతుందన్న. ఒకప్పుడైతే దోస్తుగాళ్ళ లొల్లిలు ఉంటుండే. కొట్లాడుతుండే. ఇప్పుడేం తెలుసా నేను డైలాగులు కొడుతున్నా కదా, నా దుష్మన్ బయనకడాలకే కొడుతున్నా డైలాగ్. సరే సింటూ మీ కొడుకు పేరు ఆడ ఎదురు రూమ్‌లో అక్కడ రాసుకున్నావు కదా! చెస్ట్ పైన. ఎందుకు అక్కడ రాసుకోవాలనిపించింది? గలీజ్ అనిపియలేదా? అన్న చూసేటోళ్ళకి గలీజేనే అనిపిస్తదన్న. ఆ! అహా! నువ్వు ప్రత్యేకంగా సరే ఎవరి కొడుకైనా కొడుకే గానీ, నువ్వు అక్కడ చెస్ట్ మీద రాసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక ప్రేమ అన్న అది. ఇంకేం రాసుకున్నావు పేర్లు చెస్ట్‌లో? ఈడ రాసుకున్నా. మా వైఫ్ పేరు రాసుకున్నా. ఏం పేరు? ఆమె మొత్తం పేరైతే శారద. నేను షారు అని ఏపించుకున్నా. ఎందుకు ఏపించుకోవాలనిపించింది? ఏపించుకోవాలనుకున్నాను అట్లే. మనోళ్ళది మనచ్చు కావాలి. ఏ సందర్భంలో ఏసుకున్నావు? ఏ టైంలో ఏసుకున్నావు? నేను ఇట్లనే ఫ్రెండ్స్‌తోని గోవా పోయినప్పుడు ఏపించుకున్నాను. సో, మొత్తానికైతే నీ కొడుకు కాబట్టికి నా చెస్ట్ మీద ఉండాలని రాపించుకున్నావు. నీ భార్య కాబట్టికి ఆడ పైన ఏపించుకున్నావు. నా భార్య రైట్ హ్యాండ్. ఆహా! అందుకే అటు సైడ్ ఆ! ఏపించుకున్నావా? చేతిలోనేమో గుండు ఉంటది కదా అన్న. గుండెనే పెట్టుకున్నా. ఎవరిని? నా కొడుకుని. ఆ వే ఆఫ్ స్టైల్‌లో ఆ గడ్డము, ఆ మీసాలు ఎందుకట్లా ఆ స్టైల్? ఇక స్టైల్ మెయింటైన్ చేయాలిగా అన్న. పెళ్లయితే అయిపోవాలా? పెళ్ళి అని కాదు గానీ, ఫ్రెంచ్ కట్టులు అయన్నీ పెట్టడం అలవాటా? లేకుంటే వీడియోలలో మంచిగా కనిపియాలని చెప్పి. మన దుష్మన్ బయనకడాలకు మంచిగా కనిపియాలని చెప్పి అట్లా కొట్టేసా. మొత్తానికి నీ టార్గెట్ అంతా నిన్ను టార్గెట్ చేసేటోడి మీదనే ఉందనంటావు. అదే. సరే నిన్ను టార్గెట్ చేసే మీ నీ శత్రువులకు నువ్వు చేసిన డైలాగ్స్ ఏమేం డైలాగ్ చెప్పినావు? వార్నింగా? నాకు బి శత్రువు అనే బయనకడాలు ఉన్నారా? ఆళ్ళకి బి ఒక దినం వస్తది. ఆ దినంలో నాకు కొంచెం టైం బి దొరకదా? టైం చూసి దెబ్బ కొడితే దిమ్మ తిరగాల మా అక్కేలోడి. అంటే నువ్వు వీళ్ళతోటి మాట్లాడాలి, వీళ్ళకి డైలాగ్ ఎయ్యాలనుకోంగానే రావడం, చేయటం. నేను డైలాగులలో చెప్తా. ఆళ్ళు గుద్దలో జరాయించుకుంటారు. పక్కా నా వీడియో మాత్రం చూస్తారన్న. మరి ఎప్పుడు ఏ డైలాగ్ వదులుతాడని చూస్తుంటారా? ఆ! ఓకే. పక్కా చూస్తారు. రోజుకి ఎన్ని చేస్తావు చింటూ ఇట్లా? రోజుకొక 5, 6 చేస్తా. ఫైనల్ చింటూ, నీ దుష్మన్ గాళ్ళకు నీ టార్గెట్ ఎప్పటి వరకు డైలాగ్ చెప్పుకుంటూ పోతావు? నేనున్నంత వరకు డైలాగ్ కొడుతూనే ఉంటాను నేను. వాళ్ళు నిన్ను రెచ్చగొట్టేంత వరకా? లేకుంటే నువ్వు వాళ్ళని రెచ్చగొట్టేంత వరకా? వాళ్ళు రెచ్చిపోవాలి. నేను రెచ్చగొట్టాలి. కానీ నా ముఖం ముందు వచ్చేంత వరకు నేను వదలనాలని. ఆపేదైతే లేదు. ఆపేది అస్సలే లేదు. వీళ్ళకి కౌంటర్ డైలాగ్ చెప్పాలంటే ఏం చెప్తావు ఇప్పుడు? అరే ఓ బయనకెలోడే నీ గుద్దలు దమ్ముంటే, నువ్వు మొగతనం ఉంటే నా ముఖం ముంగట రా. ముండల కలపకపోతే నా పేరు మార్చుకుంటా అస్సలే. అయితే చింటూ నేనేమంటున్నా అంటే, ప్రతిదీ వాళ్ళ కోసమే చేస్తున్నావు. నీ టార్గెటే ఆళ్ళది కాబట్టికి, వాళ్ళని చెప్తున్నావు కాబట్టి, ఇన్ కేస్ వాళ్ళు నిన్ను రెచ్చగొట్టకుండా ఆగిపోయారు అనుకో, నువ్వు డ్రాప్ కావా? డ్రాప్ కానన్నా. ఎందుకు? వాళ్ళు నిన్నేం రెచ్చగొడతలేదు కదా! ఇప్పుడు నా నా నాలాంటోళ్ళు ఇట్లా కొంతమంది ఉంటారు కదా అన్న. వాళ్ళకి బి దుష్మన్లు ఉంటారు. నా వీడియో గుంది అలా స్టోరీలో పెట్టుకుంటారు. ఓహో! వాళ్ళ కోసం చేస్తావా? ఆ! మరి ఆళ్ళ కోసం ఆయన ఎలాంటి డైలాగులు చేస్తావు? ఇట్లాంటి డైలాగులే కొడతాను ఇక. దుష్మని డైలాగులే కొడతా.